మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తూ ఉన్నాం. పాటల ద్వారా మీ నామం మహింపరచబడింది. ఇప్పుడు మీ లేఖన భాగాలు మేము చదువుకుంటుండగా బలహీనుని జ్ఞాపకం చేసుకొని మీరు బలపరచమని, మీరు మాట్లాడితే అది మాకు ప్రయోజనం, మీరు మాట్లాడి మహిం పొందమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ ఈ మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో మనం ముఖ్యంగా ఒక వ్యక్తిని గురించి చదువుకోబోతూ ఉన్నాం. ఓబద్యా అనే వ్యక్తి ఇక్కడ కనపడతాడు 3వ వచనంలో. దానికంటే ముందు 2 వచనాలు మనం గమనించినట్టయితే, అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపించబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా అనే మాట చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ప్రభువు ఏలియాతో మాట్లాడిన మాట, నేను భూమి మీద వర్షము కురిపించబోచున్నాను అన్నాడు. భూమి మీద వర్షం కురిపించేది ఎవరు అని అంటే ఆ దేవుడే. వర్షం పడాలన్నా, క్షామం రావాలన్నా, వర్షాన్ని ఆపు చేయాలన్నా అది దేవుని చేతిలో పని. ఏలియా కాలంలో మనం చదువుకుంటుంటాం కదా, యాకోబు పత్రికలో ఏలియా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షింపలేదు అనే మాట మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ గమనించినట్టయితే 3వ సంవత్సరమందు దేవుని వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపించబోతున్నాను అన్నాడు. కాబట్టి వర్షం కురిపించేది దేవుడే. కొన్ని మాటలు చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 12వ వచనం గమనించినట్టయితే, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 12వ వచనం చూసినట్టయితే, యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు అనే మాట ఉంది ఇక్కడ. నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు అనే మాట చూస్తున్నాం. నీవు చేయి కార్యములంతటినీ ఆశీర్వదించుటకును. కాబట్టి దేవుడే భూమి మీద వర్షం కురిపించేది, దాని కాలమందు వర్షాన్ని కురిపించేది ఆయనే అనే మాట మనకు అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథం ఇంకొక మాట చూస్తే, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం చూసినట్టయితే, వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించున్నాడు కదా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చూసినట్టయితే ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలాన కురిపిస్తూ ఉన్నాడు అనే మాట చూస్తాం. కింద చూసినట్టయితే కురిపించువాడు కదా, నిర్ణయింపబడిన కోతకాలము వారములను ఆయన మనకు రప్పించినప్పుడు తన మనస్సులో అనుకొనరు, మీ దోషములు వాటి క్రమమున తప్పించును, మీకు మేలు కలుక్కున్నటకు మీ పాపములే కారణం అన్నాడు. మానవులు చేసిన పాపాన్ని బట్టి, లేదా ఆ దేశాన్ని పరిపాలించే రాజు చేసిన పాపాలను బట్టి కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కోసారి కరువు రప్పిస్తాడు, వర్షాన్ని ఆపు చేసేవాడిగా మనం చూస్తాం. కడవరి వర్షాన్ని తొలకరి వర్షాన్ని కడవరి వర్షాన్ని దాని కాలాన కురిపించే దేవుడు. అయితే గమనించినట్టయితే మన దోషాల వల్ల, లేదా పరిపాలకులు చేసిన చెడ్డ పనుల వల్ల వారి దేవుడు ఏం చేస్తాడంటే వాటి క్రమాన్ని కూడా తప్పిస్తాడు అనే మాట ఇక్కడ రాయబడింది. కాబట్టి ఆనాడు ఉన్న పరిస్థితులు మనం గమనించినట్టయితే, ఈ మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనంలో ఆనాడు అహాబు ఇక్కడ రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు.
చూడండి 16వ అధ్యాయం 30వ వచనం గమనించినట్టయితే, ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకుంటా స్వల్పతంగ సంగతి అనుకొని ఇతడు సీదోనీలకు రాజైన ఎత్పయి కుమారైన యెజెబెలును వివాహం చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచుండెను అనే మాట చూస్తాం. 33వ వచనంలో ఉంది, ఈ ప్రకారం ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు కోపం పుట్టించాను అన్నాడు. అదే ఒక చెడ్డ స్త్రీని వివాహం చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, బయలును పూజించేవాడుగా, విగ్రహారాధికుడిగా ఆహాబు మనకు కనపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, అందువల్లనే దేవుడు అక్కడ వారికి కరువు రప్పించినట్లుగా షోమ్రోన్లో ఘోరమైన క్షామం కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. పాప ఫలితాన్ని బట్టి దేవుడు కోప్పడేవాడిగా, కరువు రప్పించేవాడుగా ఉన్నాడు అనే మాట మనం చూస్తాం. అయితే ఈ 18వ అధ్యాయంలో ప్రభు అంటున్న మాట ఏంటంటే, నేను భూమి మీద మరలా వర్షం కురిపించబోతున్నాను. దేవుడు ఎల్లకాలము కోప్పడేవాడు కాదు. మనము తప్పు చేసినప్పుడు కోప్పడతాడు ఖచ్చితంగా. మళ్ళా వెంటనే తన వాత్సల్యతను జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆయన. 2 మాటలు చూద్దాం. చూడండి, కీర్తనలు 30వ అధ్యాయం, కీర్తనలు 30వ అధ్యాయం 5వ వచనం గమనించినట్టయితే, ఆయన కోపము నిమిషమాత్రముడును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. దేవుని కోపం అంట నిమిషమాత్రమే అన్నట, నిమిషమాత్రమే. ఆ నిమిషమాత్రం కూడా మనం తట్టుకోలేం దేవుని కోపానికి. ఆయన దయ మాత్రం ఆయుష్కాలమంతా ఉంటుంది అన్నాడు. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయం సంతోషము కలుగును. మరలా సంతోషాన్ని ఇచ్చే దేవుడు, జాలిపడే దేవుడు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది. 54, 7, 8 వచనాలు గమనించినట్టయితే, యెషయా గ్రంథం 54, 7, 8 వచనాల్లో చూసినట్టయితే, నిమిషమాత్రం నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో సమకూర్చి తిని అన్నాడు. మహోద్రేకము కలిగి నిమిషమాత్రం నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యమును చూపెదను అని చెబుతున్నాను. కాబట్టి ప్రియులారా, దేవుడు నిమిషమాత్రం విడిచిపెడతాడు. మనము తప్పు చేసినప్పుడు, దేవునికి అయిష్టమైనవి చేసినప్పుడు ఆయన విడిచిపెడతాడు. అయితే మళ్ళా ఆయన నిత్యమైన కృపతో ఆయన వాత్సల్యాన్ని చూపే దేవుడు అనే మాట చూస్తాం. తండ్రికి తన బిడ్డల ఎడల ఎటువంటి ప్రేమ ఉంటుందో, బిడ్డ తప్పు చేసినప్పుడు తండ్రి శిక్షిస్తాడు, ఆ వెంటనే మరలా దగ్గరికి తీసుకుంటాడు. అటువంటి ప్రేమ, అటువంటి వాత్సల్యత ఆ దేవునికి ఉన్నదని మనం చూస్తాం. హబక్కులో కూడా ఉంది కదా, కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకొనమని హబక్కు ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలం. కీర్తనలు 77:9 కూడా ఒక మాట ఉంది. కీర్తనలు 77:9 గమనించినట్టయితే ఇక్కడ రాయబడిన మాట, కీర్తనల గ్రంథం 77:9, దేవుడు కటాక్షింపమాయన, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా అన్నాడు. దేవుడు కటాక్షింపమానినా అన్నాడు, కోపించి వాత్సల్యము చూపకుండునా అంటే ఖచ్చితంగా ఆయన వాత్సల్యం చూపేవాడు. మరలా ఆయన దగ్గరికి మల్లుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా వాత్సల్యాన్ని చూపుతాడు అనే మాట మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఆనాడు మరి అహాబు రాజును బట్టి, అహాబు యొక్క కార్యాలను బట్టి దేవుడు దేశం మీద కరువు రప్పించినట్లుగా మనం చూస్తాం.
మరలా అక్కడికి వెళ్దాం చూడండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 2-3 వచనాలు చూస్తే, అహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయాను. షోమ్రోన్లో ఘోరమైన క్షామము కలిగి ఉండగా అహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించాను. ఈ ఓబద్య యెహోవాయందు బహు భయభక్తులు గలవాడై ఉన్నాడు అనే మాట మనం చూస్తాం. ప్రియులారా, గమనించినట్టయితే ఈ అహాబుకు ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు. గృహ నిర్వాహకుడు అంటే ఇక ఇంటిలో ఉన్నవన్నీ ఆయనే చూసుకోవాలా, అన్ని పనులు చేయించటం, ఇంటి వారికి ఉన్న వారందరికీ ఆహారాన్ని సిద్ధపరచటం, ఇవన్నీ కూడా మరి చేయించే పని ఎవరిదంటే ఈ గృహ నిర్వాహకుడిది. అతని పేరు ఏంటంటే ఓబద్యా అన్నాడు. బైబిల్ గ్రంథంలో 11 మంది ఉన్నారు ఓబద్యాలు, 11 మంది ఉన్నారు. కాబట్టి ఈ ఓబద్యా గమనించినట్టయితే గృహ నిర్వాహకుడు అన్నాడు. బైబిల్ గ్రంథంలో ఇంకా గృహ నిర్వాహకులు చాలామంది ఉన్నారు. యోసేపు పొతీఫర్ ఇంటి అంతటి మీద కూడా గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు. యోసేపు ఎప్పుడైతే ఆ పొతీఫర్ ఇంటిలో అడుగుపెట్టిన నాటి నుండి దేవుడు అతని ఇంటిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు, మంచి నమ్మకమైన వాడు, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అందువల్లనే ఆ ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. ఈ ఓబద్యా కూడా అటువంటి వాడే. యజమానులు గమనించినట్టయితే బయలుదేవతను ఆరాధించువారు. ఆ యజమానురాలు యజబేలు ఆమె గమనించినట్టయితే ఆమె చాలా చెడ్డ స్త్రీ అయినా కూడా ఈ ఓబద్యా గమనించినట్టయితే వారి ఇంటిలో పనిచేస్తావనను ప్రత్యేకంగానే జీవించాడు. ఓబద్యా అంటే అర్థం ఏంటంటే యెహోవాను ఆరాధించువాడు లేదా యెహోవాను సేవించువాడు అని అర్థం. వారు బయలును ఆరాధించేవారైనా వారి కింద పనివాడైన ఈ ఓబద్యా యెహోవానే ఆరాధించేవాడు అనే మాట మనం చూస్తాం. ఆయన మరి యెహోషువ అన్నాడు కదా, ఏమన్నాడంటే మీరెవరినైనా సేవించండి, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవించేదాము అన్నాడు. కాబట్టి ఇలాగా మరి ఆ చెడ్డవారి మధ్య వారి దగ్గర పనిచేస్తూ ఉన్నా కూడా ఓబద్యా దేవుణ్ణి ఆరాధించేవాడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. మంచి గృహ నిర్వాహకుడిగా ఉన్నట్లుగా మనము గమనిస్తాం. గృహ నిర్వాహంలో ఉన్న లక్షణాలు ఒక 2-3 చూద్దాం. చూడండి, లూకాసు సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. లూకాసు సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. ప్రభువు ఇట్లా, నేను తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు అన్నాడు. ఇక్కడ గృహ నిర్వాహకుని యొక్క లక్షణాలు యేసు ప్రభు వారు చెప్పారు. ఏమన్నాడంటే తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు అన్నాడు. అది గృహ నిర్వాహకుడు ఎటువంటి వాడుగా ఉండాలంటే నమ్మకమైన వాడుగా ఉండాలి అనే మాట ఇక్కడ చూస్తాం. బుద్ధి కలిగిన వాడు, మంచి బుద్ధి కలిగిన వాడు, నమ్మకమైన వాడు గృహ నిర్వాహకుడు. అది ఓబద్యా కూడా ఎటువంటి వాడు అంటే నమ్మకమైన వాడు, మంచి బుద్ధి కలిగిన వాడు. ఇంకొక మాట చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. చూడండి, ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మను భావింపవలెను. మరియు గృహ నిర్వాహకుల్లో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట
అవశ్యము అలా. అది గృహ నిర్వాహకుల్లో ప్రతి వాడు కూడా నమ్మకమైన వాడు అయ్యుండుట అవశ్యము అన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని సంఘములో మనమందరము కూడా దేవుడు అప్పగించిన పని చేసేవారం. దేవుని గృహ నిర్వాహకులం మనం. అయితే మనం ఎలాగ ఉండాలంటే ప్రతివాడు నమ్మకమైన వాడై ఉండాలి అన్నాడు. అది కాబట్టి నమ్మకత్వం చాలా ప్రాముఖ్యమైనది. నమ్మకస్తులను దేవుడు వెతుకుతూ ఉన్నాడు అనే మాట చూడగలం. కాబట్టి గృహ నిర్వాహకుడు ఎటువంటి వాడుగా ఉండాలంటే నమ్మకమైన వాడు. మొదటి లక్షణం అది. రెండోది చూడండి, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూసినట్టయితే 1వ అధ్యాయం 7వ వచనం, ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుడై నువ్వు గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను అన్న. అది అధ్యక్షుడు అంటే నడిపించేవారు. మేము నడిపిస్తున్నామని చెప్పుకోవటం కాదు, కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే నిందారహితులుగా ఉండాలి అన్నాడు. అవతల వ్యక్తి ఏలు పెట్టి చూపించే ఆ యొక్క నింద నీ మీద ఉండకూడదు అన్నాడు. కాబట్టి అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె అన్నాడు. దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండాలి. రెండవది ఏంటంటే నిందలేని వాడుగా ఉండాలి. యువబజ్జా కూడా అంతే. వారి దగ్గర పనిచేస్తున్న నమ్మకమైన వాడు. రెండోది నిందారహితుడు అన్నాడు. కాబట్టి ప్రియులారా, అలాగా మనము మరి నిందారహితులుగా ఉండాలనే మాటలు ఇక్కడ మనము చూడగలం. ఒక మాట గమనించినట్టయితే ఈ లూకాసు వార్తలోనే 12వ అధ్యాయము 42 తర్వాత చదువుకున్నట్టయితే 3వ వచనంలో ఏముందంటే 43వ వచనం, ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు, అతడు తనకు కలిగిన వాటంతటి మీద వాడిని ఉంచునని మీతో నిజంగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుటకు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములో ఎరుగని గడియలో ఆ దాసుని యజమానుడు వచ్చి వాడిని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును అన్నాడు. 47 తన యజమాని చిత్తం ఎరిగియుండియు సిద్ధపడక అతని చిత్తం చొప్పున జరిగింపకుండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అది నమ్మకం లేకపోతే దేవుని పనిలో, దేవుని సంఘములో నమ్మకంగా లేకపోతే దెబ్బలు తగులుతాయని, అనేకమైన దెబ్బలు తగులుతాయి అన్నాడు. కాబట్టి యజమానుడు ఉన్నా లేకపోయినా తన పని తాను హృదయపూర్వకంగా జరిగించేవారంటేనే యజమానుడికి ఇష్టం. ఆ యజమానుడు తనకు కలిగిన వాటి అంతటి మీద అతన్ని నియమిస్తాడు అన్నాడు. కాబట్టి నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది, నిందారహితం అనేది చాలా ప్రాముఖ్యమైనది అనే మాట మనం చూస్తాం. ఈ ఉపజ్య నమ్మకమైన వాడు, నిందారహితుడు. తర్వాత మళ్ళీ అక్కడ చూడండి, 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనంలో 3వ వచనంలో గమనించినట్టయితే అహాబు తన గృహ నిర్వాహకుడు ఉపజ్య అని పిలిచాను. ఈ ఉపజ్య యెహోవా యందు బహుభయభక్తులు గలవాడై అన్నాడు. అది 3వ లక్షణం ఏంటంటే దేవుని యందు బహుభయభక్తులు కలిగిన వాడు అన్నాడు. అది భయభక్తులు కలిగిన వాడు. ఎక్కువగా భక్తి ప్రదర్శిస్తాం, కానీ భయం అనేది తక్కువగా కనపడుతుంది విశ్వాసుల్లో.
కానీ ఓబద్య అటువంటి వాడు కాదు. బహు అంటే ఎక్కువగా అని, ఎక్కువగా భయము భక్తి రెండు కలిగిన వాడు. భయము భక్తి రెండు కలిగిన వాడు. యోబుని గురించి కూడా ఆ మాట రాయబడింది కదా. యోబుని గురించి ఏమని రాయబడిందంటే, అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, అతని వంటి వాడు ఎవడు లేడు అనే మాట యోబుని గురించి రాయబడింది. 1వ వచనంలో ఆ మాట ఉంది. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని యోబుని గురించి రాయబడింది. నిజంగా భయము భక్తి రెండు ఉంటే చెడుతనానికి దూరంగా ఉంటాం. దానికి దగ్గర అవుతున్నామంటే భయం లేకపోవటానే చెడుతనానికి దగ్గర అవుతాం. యోబు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని రాయబడింది. సామెతల గ్రంథంలో కూడా ఏ మాటలు రాయబడ్డాయి చూడండి. సామెతలు 8:13. సామెతలు 8:13 గమనించినట్టయితే అక్కడ రాయబడిన మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకునుటయే అన్నారు. అది దేవుని యందు భయము కలిగి ఉంటే చెడుతనాన్ని అసహించుకుంటాం, చెడుతనానికి దూరంగా ఉంటాం. యోబు అలాంటి వాడే. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని రాయబడింది. ఓబద్యా కూడా దేవుని యందు బహుభయభక్తులు కలిగిన వాడని అక్కడ రాయబడింది. 16:6 చూడండి. ఇదే సామెతలు 16:6. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. అది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఆ చెడుతనాన్ని నుండి మనము తొలగిపోతాం. చెడుతనానికి దగ్గర అవుతున్నామంటే మనం అప్పుడే జ్ఞాపకం చేసుకోవాలి, మనకు భయం లేదు, దేవుని ఎడల మనకు భయం లేదన్న సంగతి మనం వెంటనే జ్ఞాపకం తెచ్చుకోవాలి చెడుతనానికి దగ్గర అవుతూ ఉంటే. కాబట్టి దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉన్నవాడు చెడుతనానికి దూరంగా ఉంటాడు అనే మాటలు ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఓబద్యాలో ఈ గృహ నిర్వాహకుడిలో 3 లక్షణాలు ఉన్నాయి. 3 లక్షణాలు. మొదటిది నమ్మకమైన వాడు, రెండవది నిందారహితుడు, మూడవది దేవుని యందు బహుభయభక్తులు కలిగిన వాడు అనే మాట మనం చూస్తాం. మళ్ళీ అక్కడికి వెళ్దాం. నేను 2 మాటల్లో ముగిస్తా. ఈ మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనంలో గమనించినట్టయితే రాయబడిన మాట, ఈ యెహోవా ప్రవక్తలను నిర్మూలం చేయుచుండగా 3 ఆహాబు తన గృహ నిర్వాహకుడికి ఓబద్యాన్ని ప్రియించును. ఈ ఓబద్య యెహోవా యందు బహుభయభక్తులు గలవాడై యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలం చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. యెజబెలు దేవుని ప్రవక్తలను, యెహోవా ప్రవక్తలను ఒక్కొక్కరిని చంపివేస్తా ఉంటే ఈ ఓబద్యా ఏం చేశాడంటే 50 మందిని ఒక్కొక్క గుహలో దాచిపెట్టి వారందరికీ అన్నపానములు ఇచ్చి వారిని పోషించాడు. 100 మందిని పోషించాడు. 100 మందికి ఆహారం పెట్టడం అంటే అది సామాన్యమైన విషయమా? అది కూడా వారి రాజుకు తెలియకుండా, యజమానులకు తెలియకుండా పోయి వారికి అన్నపానములు ఇవ్వాలి. తెలిస్తే ఏమవుతుందంటే ఇక వాళ్ళు చంపేయటమే. తెలిస్తే ఆ యెజబెలు కానీ అహాబు కానీ ఓబద్యాన్ని ఏం చేస్తారంటే చంపివేస్తారు. ప్రాణానికి తెగించి దేవుని సేవకులను పోషించినవాడు, ప్రాణాలకు తెగించి దేవుని సేవకులను పోషించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, మంచి గృహ నిర్వాహకునికి ఉండవలసిన లక్షణాల్లో దేవుని పిల్లలను
ఇబ్బందుల్లో ఉన్న వారిని పోషించటం, వారి అవసరాల అక్కర్లను తీర్చటం అనేది ప్రాముఖ్యమైన సంగతి. ఆ ప్రవక్తలను మరి వారిని 100 మందిని పోషించినట్లుగా మనము చూడగలం. ఆతిథ్యం ఇచ్చాడు, చక్కగా పోషించాడు అనే మాటలు మనం చూస్తాం. దేవుని సేవకుల కొరకు, దేవుని కొరకు ప్రాణాన్ని కూడా లెక్క చేయనటువంటి వాడు. కాబట్టి సేవకులను పోషించినట్లుగా, దేవుని పిల్లలను పోషించినట్లుగా మనము చూడగలం. కాబట్టి 4 సంగతులు చూసాం. నమ్మకమైన వాడు, నిందారహితుడు, తర్వాత దేవునియందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని బిడ్డలను పోషించిన వాడుగా మనము ఇక్కడ చూస్తాం. ఈ యొక్క అహాబు గమనించినట్టయితే, వారి యజమానులు గమనించినట్టయితే బహు చెడ్డవారు అయినా కూడా వారి ఎదుట ఎంతో ఓర్పుగా, వారి దగ్గర ఉండాలంటే, ఆ చెడ్డవారి ముందల ఉండాలంటే ఎంత ఓర్పు అవసరం. అయినా కూడా చాలా ఓర్పుగా ఉన్నాడు. చూడండి, ఒక మాట యజమానుల దగ్గర ఎలాగ ఉండాలో రాయబడింది. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. ఆ పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే గాక ఆ ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి అన్నాడు. అది ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, పనివారులారా అంటే నిర్వాహకులారా అనుకోవచ్చు అని అంటూ, మంచివారు సాత్వికులైన వారి కింద పనిచేయటం బాగానే ఉంటుంది. వాళ్ళ దగ్గర పనిచేయటమే కాదు, ఒక్కోసారి ముష్కరులైన మీ యజమానులు అన్నాడు. యజమానులు ఎటువంటి వారు ఉంటారంటే ముష్కరులుగా ఉంటారు అన్నాడు. అయినా కూడా వారి దగ్గర కూడా ఎలాగ పనిచేయాలంటే పూర్ణ భయముతో లోబడి ఉండాలి అన్నాడు. యజమానుల దగ్గర లోబడి ఉండాలి అన్నాడు. నా యజమానుల దగ్గర నేను లోబడి ఉండాలి, మీ యజమానుల దగ్గర మీరు లోబడి ఉండాలి. అది కాబట్టి ఈ ఉపజ్య గమనించినట్టయితే, చెడ్డవారైనా కూడా వారి యజమానుల దగ్గర ఎలాగున్నాడంటే మరి లోబడి ఉన్నట్లుగా, పూర్ణ భయముతో లోబడి ఉన్నట్లుగా మనం గమనించగలం. అందువల్లనే వారి దగ్గర ఉండగలిగాడు అనే మాట మనం చూస్తాం. కాబట్టి 5 సంగతులు చూసాం. మొదటిది గమనించినట్టయితే నమ్మకమైన వాడు, రెండవది నిందారహితుడు, మూడవది దేవునియందు భయభక్తులు కలిగిన వాడు, నాలుగవది దేవుని బిడ్డలను పోషించేవాడు, ఐదవది గమనించినట్టయితే ముష్కరులైన యజమానుల దగ్గర కూడా మరి భయముతో పనిచేసిన వాడు అనే మాట మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఎంతో నమ్మకంగా ఉన్నాడు దేవుని ఇల్లంతటిలో అన్నాడు. ఆ మాట చూసి ముగిస్తా చూడండి. మొదటి హెబ్రీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీ 3:3 2 చదువు. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించిన మాట. మోషే అంట దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. దేవుని ఇల్లు అంటే ఆనాడు ఉన్న ఇశ్రాయేలు సమాజం, అంతమందిని నమ్మకంగా నడిపించినట్లుగా మనం చూస్తాం. దేవుడు ఎలాగైతే చెప్పాడో అలాగ నడిపించినట్లుగా మనం చూస్తాం. ఒక చిన్న లోపం ఉన్నది, వారిని ద్రోహులారా అని పిలిచాడు. అందువల్లనే ఆ కనాను దేశంలోకి ప్రవేశించలేకపోయాడు. అయినా కూడా దేవుడు రాసి ఉంచిన మాట ఏంటంటే, మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నట్టుగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తను నియమించిన ఆ తండ్రి అయిన దేవునికి నమ్మకంగా ఉన్నాడు. తండ్రి ఏ పని అయితే అప్పగించాడో ఆ పని భూమి మీదకి వచ్చి ఆయన నెరవేర్చినట్లుగా మనం చూడగలం. యోహాను సువార్తలు అనుకుంటా
చేయుటకు నువ్వు నా చేతికి అప్పగించిన పనిని నెరవేర్చి తిని అని ఆయన అక్కడ మరి అన్నట్లుగా మనము గమనించగలం. కాబట్టి తండ్రి తనకి ఏ పని అయితే అప్పగించాడో భూలోకంలో ఉన్న మనుషులందరినీ రక్షించాలని ఆయన ఆ పని వచ్చి నెరవేర్చినట్లుగా మనం చూస్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట ఉంది. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచితిని అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన సంపూర్ణంగా నెరవేర్చినవాడు. మనము కూడా దేవుడు నీకు నాకు ఏ పని అప్పగించాడో సంఘములో ఆ పనిని ఎలాగ చేయాలంటే నమ్మకమైన వారముగా చేయాలా, నిందారహితంగా చేయాలా, దేవుని యందు భయభక్తులు కలిగి చేయాలా, దేవుని పిల్లలకు సహాయ సహకారాలు అందించే వారముగా ఉండాలి. అలాగనే గమనించినట్టయితే మన యజమానుల కింద మనము పూర్ణ భయంతో ఉండే వారముగా ఉండాలి. ప్రభువు అలాగా ఉండి దేవుని మహింపరిచాడు అనే మాట చూస్తాం. ఓబద్యా కూడా చెడ్డవారైన యజమానుల కిందనే మరి నమ్మకంగా ఉన్నట్లుగా మనము చూడగలం. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. చిన్న ప్రకటన చేస్తా, తర్వాత శైలేశ్ అన్న వచ్చి ప్రార్థన చేస్తారు. మన సహోదరులు చిట్టిబాబు అన్నగారి మా పాప సోనియా వివాహము ఉన్నది. ఒకసారి చదువుతాను. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. హెబ్రీ 13:4. ఇది యెహోవా వలన కలిగిన కార్యము. ఆదికాండం 24:50. అనపర్తి వారి పరిశుద్ధ వివాహ ఆహ్వానము. మా కనిష్ట పుత్రిక వధువు సోనియా, వరుడు కోటి. బాపట్ల జిల్లా జే పంగులూరు మండలం ముప్పవరం గ్రామం వాస్తవ్యులు. వివాహ సమయం 29/6/2024 శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు పరిశుద్ధ వివాహం జరిపించబడును. వివాహ వేదిక జే పంగులూరు మండలం ముప్పవరం గ్రామంలోని శిలోహు ప్రార్థనా మందిరమునందు. సోనియా వివాహము మరి 29వ తారీఖు అనగా శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు. అలాగనే 28వ తారీఖు వారింటి దగ్గర, ఎక్కడంటే అద్దంకి మండలం మోదేపల్లి గ్రామంలో వారు విందు ఏర్పాటు చేసుకున్నారు. 28వ తారీఖు ఆడపిల్ల వారింటి దగ్గర మధ్యాహ్నం 12 గంటలకు. కాబట్టి సోనియా ఈ కోటి ఈ వివాహము 29వ తారీఖు జరగాలి. ఆ వివాహం కొరకు ప్రార్థన చేద్దాం. అవకాశం ఉన్న వారము ఆ వివాహంలో పాల్పొందామని తెలియజేస్తూ ఉన్నాం. మరి శైలేశ్ అన్నగారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ఏలియా కాలంలో మా ప్రభువా ఆహాబు, యెజెబెలు వారు సరైన ప్రవర్తన లేనందువలన, మీకు ఇష్టం కానందువలన, మీకు ఇష్టలుగా జీవించనందువలన భయంకరమైన కరువు ఆ దినాల్లో వచ్చింది. మా ప్రభువా, దేవుని సేవకులను పోషించినటువంటి ఓబద్యాను గుర్చిన సంగతులు మేము విన్నాం. ఓబద్యా మంచి సాక్ష్యం కలిగిన వాడుగా, మీ అందు భయభక్తులు కలిగిన వాడుగా, దేవుని సేవకులను దాచిపెట్టి వారిని పోషించిన వాడుగా ఆ క్షామ కాలంలో మేము చూడగలుగుతున్నాం. అయినప్పటికీ తన గృహ నిర్వాహకుకు ఆ యొక్క నమ్మకత్వం కలిగిన వాడుగా, అటు మీకు నమ్మకస్తుడుగా, ఆహాబు ఇంటిలో నమ్మకస్తుడిగా కొనసాగిన వాడుగా ఓబద్యాను మేము చూడగలుగుతున్నాం. సంఘమని మీ గృహంలో మేము నమ్మకస్తులంగా, సజీవమైనటువంటి సంఘంలో నమ్మకస్తులంగా సాక్ష్యం కాపాడుకొని మీ కొరకు కొనసాగటకు చూపించండి. వాక్యం అందించిన సోదరుని ఇంకనూ బలపరచమని ప్రార్థన చేస్తున్నాం.
29వ తారీఖున ముప్పవరంలో జరగవలసినటువంటి ఆ వివాహ కార్యక్రమం మా ప్రభా సోనియా అలాగే కోటి వారి వివాహాన్ని మీ నామానికి మహిమకరంగా జరిగించండి. మీరే కృపలో జ్ఞాపకం చేసుకోమని చేరువచ్చిన మా అందరికి కావలసిన ఆత్మ సంబంధమైన దీవెన దయచేయమని మీ కృపా బాహుల్యమైన కల్పలమైన మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి అత్యున్నతమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. కూడిక ముగించబడింది. సెలవు తీసుకుందాం.